యూట్యూబ్లో విపరీతమైన సర్వే పోల్స్ ఇవన్నీ కూడా నడుస్తున్నాయి. ఎవరు విన్నరు అనేసి. తనూజాయే టాప్లో ఉందని చెప్తున్నారు తనూజ అభిమానులు. నిజంగా ఉందా? ఈ ఒక్క కామెంట్ సెక్షన్ చూస్తే మనకు అర్థమైపోవాలి. కాబట్టి కంపల్సరీగా కామెంట్ చేయండి. ఐ ఓట్ ఫర్ తనూజ, ఐ డోంట్ ఓట్ ఫర్ తనూజ. తనూజ కాకుండా వేరే వాళ్ళకి ఓటేసేవాళ్ళు అందరూ ఐ డోంట్ ఫర్ అనేయండి. తనూజాకి ఓటేసేవాళ్ళు అందరూ ఐ ఓట్ ఫర్ తనూజ అని కామెంట్ చేయండి. ఎందుకంటే జియో హాట్స్టార్లో రిజల్ట్స్ కనపడవు, కానీ యూట్యూబ్లో ఖచ్చితంగా కనిపిస్తాయి. ప్రతి ఒక్కళ్ళు బిగ్ బాస్ చూసే ప్రతి ఒక్కళ్ళు మస్ట్ అండ్ షుడ్గా కామెంట్ చేయండి. ఐ ఓట్ ఫర్ తనూజ, ఐ డోంట్ ఓట్ ఫర్ తనూజ. తనూజ ఫ్యామిలీ కానీ పవన్ సాయి కానీ వీళ్ళందరూ కూడా ఈ కామెంట్స్ చూస్తారు. హౌస్ నుంచి మొన్నే బయటకు వచ్చిన రీతు దివ్య లాంటి వాళ్ళు, శ్రీజ లాంటి వాళ్ళు అందరూ ఈ కామెంట్స్ చూస్తారు. మిస్ అవ్వకుండా కంపల్సరీగా మీరు కామెంట్ చేయండి. మొన్నటి వరకు కూడా హౌస్లో ప్రతిదానికి గొడవ పడుతూ ఆర్గ్యూ చేస్తూ నేను కూడా చాలాసార్లు చెప్పా, ఎందుకు అవసరం లేని వాటికి కూడా ఆర్గ్యూ చేస్తుంది, అమ్మాయికి సంబంధం లేని వాటిలో కూడా దూరి మరి గొడవ పెట్టుకుంటుంది తనూజ అని. మొన్న హోస్ట్ ఇచ్చినటువంటి దెబ్బ కావచ్చు, కాస్త క్లాస్ కూడా పీకారు నాగార్జున. కొన్నిసార్లు డెఫినెట్లీ గయ్యాళ్ళ బిహేవ్ చేస్తుంది. అదంతా మార్చుకోవాలని ఫైనల్గా తను రియలైజ్ అయినట్టుంది. క్లియర్ కట్గా ఈరోజు జరిగిన టాస్క్ మొత్తం, డబ్బులు సంబంధించి పంపుడు కార్యక్రమం టాస్క్ మొత్తం ఎక్కడా కూడా ఎవరితో ఆర్గ్యుమెంట్ చేయాల, కానీ చాలా తెలివిగా బ్యాక్ ఎండ్లో తన పావులు కదుపుతూ ప్లాన్డ్గా ముందుకెళ్ళింది. పైకి వచ్చి గట్టిగా అరవడం ఇవన్నీ పెట్టుకోవాలి, సైలెంట్గా నడిపించింది కథంతా. తెర వెనక కథ క్లియర్ కట్గా నడిచి తనకి 2,50,000 ఏదో వచ్చేలాగా చేసుకోగలిగింది. భరణికి ఒక 50,000 వచ్చేలా చేయగలిగింది. సంజనాని 0 చేసి జైలుకి పంపించగలిగింది. చాలా తెలివిగా ఆడేసింది ఈ ఆట మొత్తం. నిజంగా దండం పెట్టేసేయాలి. అంటే ఈ కైండ్ ఆఫ్ టాక్టిక్స్ తెర వెనక నడుస్తూ నిజంగా ఏదైనా ఇష్యూ అయినప్పుడు అడవచ్చు, కానీ ప్రతిదానికి ఆర్గ్యుమెంటు, గొడవ, అరవటం ఇవన్నీ గయ్యాళి అనేది బాగా బయట పోటరీ అయిపోయింది. ఆ ముద్రని చెరిపేసుకునే ప్రోగ్రాం మొదలెట్టింది తనూజ అనేది ఇక్కడ మనకు క్లియర్గా కనపడుతుంది. అందులో రీతు కూడా వెళ్ళిపోయింది హౌస్లోంచి. చాలా మంచి ఫ్రెండ్, మేబీ అందువల్ల కూడా తను సైలెంట్ అయి ఉండొచ్చు. క్లియర్ కట్గా ప్రతిదాన్ని బాగా డీల్ చేసుకుంటూ వచ్చింది భరణి. ఇక్కడ 2 విషయాలు. ఒకటి కన్ఫామ్గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, యూట్యూబ్లో పెట్టే ప్రతి పోల్లో కూడా దాదాపు 5% తేడాతో విన్నర్ ఎవరని కొడితే మీకు సెకండ్ ప్లేస్లో, అంటే నామినేషన్స్ ఉన్న వాళ్ళు కాకుండా అందరి పేర్లు పెట్టి పోల్స్ పెడుతున్నారు. సెకండ్ ప్లేస్లో ఇమాన్యుల్ అన్న, కళ్యాణ్ అన్న, లేకపోతే ఇంకెవరన్నా ఉంటున్నారు. ఆ ఎవరున్నా సరే వాళ్ళకంటే 5% టాప్లో తనుజ ఉంటుంది ప్రతి పోల్లో. మీరు ఎనీ ఛానల్ తీసుకోండి, ప్రతి పోల్ ఎంత యాంటీ తనుజ ఛానల్ అయినా సరే అక్కడ కూడా అది పిఆర్ అని నిజంగా ఫ్యాన్స్ ఉన్నారా, అందుకే అడుగుతున్నా. పిఆర్ అనే వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి కామెంట్ చేయండి. ఐ ఓట్ ఫర్ తనూజ, ఐ డోంట్ ఓట్ ఫర్ తనూజ. ఓట్ ఫర్ తనూజ ఎక్కువ వస్తే ఆ పోల్స్ అన్ని నిజం అని మన ఛానల్తో సహా అన్ని చోట్ల పోల్స్లో తనూజ 5 to 10% డిఫరెన్స్తో టాప్లో నడుస్తుంది. ఇది చాలా సుపరిణామం అని చెప్పుకోవాలి వాళ్ళకి. ఎందుకంటే మొన్నటి వరకు చాలా డౌన్ అయిపోయిన గ్రాఫ్. అంతకుముందు వీక్లో కళ్యాణ్ ఎప్పుడైతే నామినేషన్స్లో ఉన్నాడో కెప్టెన్ అవ్వకముందు, ఆ వీక్ అయితే తనూజాని దాటి ఒక లెవెల్ వరకు వెళ్ళిపోయాడు కూడా అతను. తర్వాత కెప్టెన్ అయిపోయాడు. తర్వాత ఈ వీక్ టికెట్ ఫినాల్ వచ్చేసింది కాబట్టి సైలెంట్ అయిపోయాడు. అతను నామినేషన్స్లో లేడు కాబట్టి తెలియదు ఎట్లా ఉందో పరిస్థితి. బట్ యూట్యూబ్ పోల్స్ కళ్యాణ్ పేరు పెట్టే పెడుతున్నారు. అయినా కానీ తను 5% దాటే 5-6% ఇక 5 కూడా కాదు, చాలా చోట్ల నడుస్తుంది. ఈరోజు హౌస్లో జరిగిన సిచ్యువేషన్ మీరు ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఏంటంటే కదా, సుమన్ శెట్టి నా దగ్గర ఉన్న 1,50,000 భరణీకే ఇస్తానని చెప్పి ఆ తర్వాత వెళ్ళి డీమన్ పవన్కి ఇచ్చాడు. కానీ తర్వాత వెళ్ళి తనుజ సపోర్ట్ చేయాలి. అట్లా ఇస్తానంటే తప్పే కావచ్చు. ఎందుకంటే తనని సపోర్ట్ చేసిన భరణీకి ఇట్లా ఇస్తానని ఇతను చెప్పినప్పుడు డీమన్కే సపోర్ట్గా చేయడం తనుజ డెఫినెట్లీ నేను కూడా కండెమ్ చేస్తాను. బట్ సుమన్ శెట్టి ఏ రకంగా గుంటనక్కలా ప్రవర్తించాడు ఇక్కడ అనేది బయటపడింది ఒకటి. అండ్ సంజన కూడా ఒక రకంగా ఈరోజు తనుజ విషయంలో తనుజ నన్ను సపోర్ట్ చేయట్లేదు అది ఇదని మాట్లాడింది. ఎందుకంటే అక్కడ మిగిలింది ఎవరు, భరణి అండ్ సంజన మిగిలినప్పుడు ఆ 0 ఎవరికి వెళ్ళాలి అన్నప్పుడు హౌస్లో అందరూ కూడా భరణికి 0 వెళ్ళడాన్ని ఒప్పుకోవాలి సంజన ఇస్తుంటే. అందువల్ల రచ్చ ఏమైపోయిందంటే, మీకు హౌస్లో అందరూ అన్నారు భరణికి ఇవ్వడానికి, అందరూ యాక్సెప్ట్ చేయాలి. కానీ తనూజాయే ఏదో వెనకాల చేసింది, మ్యానిపులేట్ చేసింది, గ్యాంబ్లింగ్ చేసింది అన్నట్టు మాట్లాడింది సంజన జైల్లోంచి. అయితే జైలు బయట ఉండి విన్న ఇమాన్యుల్ ఇవన్నీ కూడా వింటూ కనీసం కండెమ్ కూడా చేయలేదు. తనూజే కాదమ్మా, మేము కూడా ఉన్నాం కదా, అందరం అనుకున్నాం, అట్లా లేదు భరణి నీకంటే వాడతాడు కాబట్టి అనుకున్నాం తప్ప తనూజ అదేమీ లేదు అని చెప్పకుండా సైలెంట్గా ఉన్నాడు. అతను కూడా ఇక్కడ ఒక గుంటనక్కలాగా బిహేవ్ చేశాడు అనేది సుమన్ మీద అండ్ ఇమాన్యుల్ మీద తనూజ ఫ్యాన్స్ ఉన్నటువంటి భయంకరమైన కోపం అనమాట ఇది. సో దీన్ని మీరు ఎట్లా చూస్తారు, ఈ పాయింట్ ఆఫ్ వ్యూ మీకు ఎట్లా అనిపించింది అంటే కామెంట్ చేయండి.